తెలుగు సంటి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ప్రస్తుతం మనం రాజమండ్రిలోని ఎర్రవరం దగ్గర ఉన్న తోట బాబ్జీ గారి అరటి తోటలో ఉన్నాము. వారు కర్పూరం సాగు చేస్తూ ఉన్నారు. వారు ఎన్నేళ్ల నుంచి సాగులో ఉన్నారు, దీని యొక్క దిగుబడులు ఏంటి, లాభ నష్టాలు ఏంటి అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. బాబ్జీ గారు నమస్తే అండి. నా పేరు బాబ్జీ అండి. ఓకే, ఎర్రవరం అండి. ఓకే. మీరు ఎన్నేళ్ల నుంచి కర్పూరం సాగు చేస్తూ ఉన్నారు? కర్పూరం 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అండి. 10 ఏళ్ళ నుంచి, 10 సంవత్సరాల నుంచి. ఓకే. ఈ అరటి లోపల చాలా రకాలున్నాయి. ఈ కర్పూరం కర్పూరం ఉండేది పని ఉంది, చెక్కకాయలు ఉంది, కాకపోతే ఇది దేశవాళీ రకం అండి. దేశవాళీ రకం ఆటిపోట్లకి తట్టుకుంటుందండి. మనిషికి ఆరోగ్యంగా ఫ్రూట్ కూడా ఫస్ట్ ఇదండి, తర్వాత ఉన్న రకాలండి. ఇప్పుడు ఇవి మీరు నాటు రకాలు అంటే టిష్యూ కల్చర్ అని వస్తుంది. టిష్యూ కల్చర్ కాదండి, ఇది మామూలుగా పిల్లకలు తీసుకుని నాటుకునేదండి. అట్లా టిష్యూ కల్చర్ ద్వారా చేస్తే ఇంకా ఎక్కువ దిగుబడి బాగుంటుందండి. దానికి కొంచెం గ్రిప్ ఇరిగేషన్ అని కొంచెం మోటార్ అది సెపరేట్గా ఉండడం, సింగిల్గా ఉండాలన్నమాట. అది ఒక 5 ఎకరాలకి మోటార్ ఉండి నా గ్రిప్ ఇరిగేషన్ ఉంటే చాలా బాగుంటుంది మాట చేసుకునేందుకు అనుకున్నాను. ఇలా మాకు పంతుల ప్రకారంగా పోరండి వాటాలో. ఓకే, అందుకని మీరు అన్ని రకాలుగా కొంచెం ఈ రకంగా దేశవాళీ వేసుకున్నాం. ఓకే, మీరు ఏ నెల నాటుకుంటారు సార్? మేము ఏప్రిల్ నెల నాటుకుంటామండి. ఏప్రిల్ నెల నుంచి మొదలు ఏ నెల వరకు ఉంటుంది చేను? ఏప్రిల్ అంటే మొక్క అయితే కంపల్సరీ 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్. అది కార్చి అయితే 10 నెలలకి తయారైపోతుంది. నెక్స్ట్ సెకండ్ రెండోసారి అయితే 10 నెలలకు వస్తుంది. ఇట్లా ఎన్ని కోతల వరకు కోసుకోవచ్చు? వచ్చి మనం చేయడం బట్టండి. మనం పెంట అది వేసుకుంటే ఒక 5 కోతలు కంపల్సరీ. ఇది 4 కార్స్ అండి. నేను వేసింది అరటి తోట. ఇది 4 సంవత్సరం ఉండేది. ఫస్ట్ ఇది అయిపోయాక తర్వాత పిలకలను సైడ్ నెల పిలకలు పెంచుతామండి. అది మళ్ళీ అదే వద్దులోకి మళ్ళీ రిటర్న్గా మళ్ళీ వస్తామండి. అది కాయ తెంపుకొని అయిపోయి మళ్ళీ తయారు చేస్తామంట. కొంచెం ఏరు వేసుకుంటే వెంటనే తర్వాత కాంప్లెక్స్ ఎరువు తక్కువగా వాడుకుంటామండి. ఎక్కువ ఎరువు వేస్తే కనుక పెంట, కాంప్లెక్స్ తక్కువ అండి. ఇప్పుడు మీరు ఎంత విస్తీర్ణం లోపల సాగు చేస్తా ఉన్నారు? నేను ప్రస్తుతానికి 3 ఎకరాలు చేస్తున్నానండి. 3 ఎకరాలు కార్చి 2 ఎకరాలు, మొక్క 1 ఎకరం. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా వేసినట్టున్నది దాని లోపల అంతర పంటగా కూరగాయలు, అంతర పంట కొన్ని అన్నం పాదులు, కొన్ని బీర పాదులు, అట్లా ఎన్ని పంటలు తీసుకుంటారు? ఒకటండి అంతర పంట ఒకటి అయిపోయాక దాన్ని కల్టివేట్ చేస్తుండే. పంట అయిపోయిన తర్వాత అన్ని రోటావేటర్ చేసి చింతాడతోటి. అయితే ఒకసారి పిలక చిన్న ఉన్న దశ లోపల ఒక పంట తీసుకోవాలి, కమ్మేస్తుందండి. దానివల్ల మనకి ఏముంది, కొంచెం పెట్టుబడి ఆదా కవర్ అవుతుందండి అరటి తోటకి. కూరగాయల పేరు మీద అంటే కొద్ది గొప్ప పెట్టుబడి కవర్ అవుతుంది కదండి, దానికి ఎలా అవుతుందండి. ఓకే, ఇప్పుడు పంట పెట్టిన కాంచి మొక్క పెట్టిన కాడ నుంచి పంట తీసుకునేంత వరకు దీనికి మొత్తంగా చేసే సస్యరక్షణ ఏంటి అంటే దుక్కి ఫస్ట్ మేము పంట తీసుకోకపోతే కనుక ఈ ప్రకృతి ఇది వేస్తామండి, పచ్చి రొట్టె వేస్తామండి. పచ్చి రొట్టె వేసి దాన్ని దున్నడం కానీ లేదంటే కప్పేయడం కానీ, దానివల్ల బలం చేయకూడదండి. అది అయిపోయిన తర్వాత కొంచెం పెంట తీసుకుంటాం. ఎకరానికి 4 టక్కులు టాటర్లో పెంట వేస్తామండి. దానివల్ల బాగుంటుందండి, ఎరువు తక్కువ పడుతుందండి, తడికి అది ఒళ్ళిపోకుండా గ్రోత్ అది బాగుంటుందండి, మంచిగా అది పెద్దది. ఈ పెట్టిన కాడ నుంచి ఎన్ని నెలల వరకు కలుపు తీసుకునేందుకు? కలుపు అంటే అండి ఒక 6 నెలల దాకా ఉంటుందండి. దానికి మీరు ఒకసారి కల్పిస్తారా? కూలీలు పెట్టి, లేదంటే మేము తాటర్ దున్నుకుంటాం. స్టార్టింగ్ లో దున్నుకుంటాం, తర్వాత మనుషులండి. ఇప్పుడు ఒకసారి ఒక స్టేజ్ పెరిగినాక తర్వాత దీని లోపల తిరిగేందుకు ఆస్కారం ఉండదు కావచ్చు? మా తాట తిన్నాక అవకాశం ఉండదండి మనుషులతో. అది మధ్య రకంగా కొంచెం కలుపు మందులు వచ్చేయండి, అట్లా తక్కువగా వాడుకుంటామండి. ఇప్పుడు సాధారణ రకాలతో పోలిస్తే వీటి లోపల రేటు వ్యత్యాసం ఎంత ఉంటుంది వాటికి వీటికి? వీటికి పర్లేదండి. కర్పూరం సంవత్సరం బాగానే ఉందండి. పూజ మార్కెట్ అని, పూజలు కానీ పెళ్ళిళ్ళు కానీ బాగుంటుందండి మార్కెట్. ఈ అమృతపాణి అయితే తెగిలికి ఆగుతలేదండి. పనమ్మ తెగిలి అది వచ్చిండి, 1 ఇయర్ తోటి క్లోజ్ అయిపోతుందండి. చక్రగేడి కూడా 2 సంవత్సరాలు ఉంటుందండి. అది మనకేంటంటే ఎక్కువ కార్సులు ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఇదైతే ఎక్కువ కార్సులు ఉంటుకుంటే రైతుకి పెద్ద కొత్త పంట వేయకుండా పెట్టుబడి తక్కువ ఉంటుంది మనం చేయడం అంటే. ఎక్కువ పంటలు వస్తాయి కాబట్టి పెట్టుబడి తగ్గుతుంది, మిగులు ఎక్కువ ఉంటుంది. అదే మనం 1 సంవత్సరం కొంచెం కష్టపడితే నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్గా మీరు అన్నట్టుగా 5 సంవత్సరాలు 9 నెలలు 10 నెలలకు వచ్చేదండి పంట అరటి తోట. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయినాక సొంత పని కూడా కూలీలకు వచ్చాక మా సొంతంగా చేసుకోవచ్చండి. తక్కువ ఉన్న రైతు సొంత పని చేసుకోవచ్చండి ఎక్కువ.
మీ సైడ్ ఎందుకని గెలలు కేజీల లెక్క కాకుండా కోసుకొని తీసుకొని పోయి మార్కెట్కు డైరెక్ట్ గెలల లెక్క అంటే మనకి ఇప్పుడు మా గెల లెక్కన తీసుకెళ్ళిపోతారండి. కొన్ని కుటుంబాల పెళ్ళికి గెల అనేసి తీసుకెళ్ళిపోతారా. లేదా పూజకి అయితే గెల లెక్కన ఇవ్వడం. వర్షాలు ఉంటాయి ఇక్కడ గెల ఎక్కువ శాతం వర్ష వైజాగ్ వాళ్ళు ఎక్కువ సైడ్ ఇవే తింటారా చక్కెరకేళి కర్పూరం ఉండే బాగానే. చక్కెరకేళి వాళ్ళు చూసుకోండి జ్యూస్ పని తక్కువ నిలబడుతుందండి పంట. ఇప్పటి వరకు ఏమన్నా మీరు అంటే మీకు గట్టిగా ఎదురైన సమస్యలు ఏంటి దీని లోపల ఈ కర్పూరం పంట లోపల? దీంట్లో తెగుళ్ళు అయితే ఏమి లేవండి. ఏమైనా జింక్ లోపం గట్టా ఉంటే కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంటుంది. ఆ జింక్ వేసుకుంటున్నాడండి. వికాస్ జింక్ అని వచ్చిందండి. అది వేసుకుంటం వల్ల గెల సాగుగా దిగుతుందండి. గ్రోత్ బాగుందండి. వికాస్ వాడుతానండి. అది వాడతారా? జింక్ వాడుతున్నా. దానివల్ల భూమికి ఎటువంటి ఇబ్బంది లేదనేసి చూడండి మాంగనీసు మెగ్నీషియం జింక్ అన్ని కలిపి ఉన్నది పౌడర్ పడుతుంది. ఎకరానికి 10 కేజీలు వాడుతుంటాను. ఎకరానికి 10 కేజీలు వాడతారు కంపల్సరీ వాడుతుంటాను. అది వేయడం వల్ల దిగుబడి బాగుంటుంది. గ్రోత్ ఇప్పుడు ఐదో పంటకు అంటే పంటలు పెరుగుతున్న కొద్దీ ఈ గెలల సంఖ్య తగ్గే అవకాశం లేదండి. ఇది గెల పెరిగే కొద్దీ సంఖ్య పెరిగిందండి. ఇప్పుడు ఎట్లా మనం ఏరి వేసానండి. కోళ్ళ గతం లేదు, నేను అనేది గెలల సంఖ్య తగ్గిద్దా అసలు పెరిగిందండి ఈ సంవత్సరం. ఇంకా ఈ కోళ్ళ ఫారంలోది వేసానండి. ఒక 2 ట్రాక్టర్లో ఎకరానికి సరిపడా వేసాను మాట. వేస్తే దానివల్ల బాగా పనిచేసింది. నేను ఎరువు పెంట వేయాలండి ఎక్కువ శాతం. మనం వేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎరువులు ఖర్చు తగ్గుద్ది. ఈ కాంప్లెక్స్ ఎరువుల ఖర్చు భూమి కూడా బాగుంటుంది. పండ్లకు మాగేదాని కొరకనో లేకపోతే ఈ పండుగ ఇలాంటివి రాకుండా ఈ కవర్లు గిన కడతా ఉంటారు కడతారండి. అది కొంచెం కాయ నీట్గా ఉండి మార్కెటింగ్ బాగుంటదనండి. మా సైడ్ అయితే పెద్ద కట్టరండి. తక్కువగా కడుతుంటారు. మనకంత టౌన్కి వెళ్ళి అంత ఉండవండి. సేల్స్ అంటే ఫాస్ట్ గా అయిపోతుందండి. అదండి మీకు మార్కెట్ కూడా దగ్గర కాబట్టి ఎరవరం మార్కెట్ కాబట్టి మనకి సేల్స్ వెంటనే అయిపోవడం వల్ల అంత ఇబ్బంది ఉండదండి. అంత ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెట్టే అవసరం లేదండి. ఇప్పుడు పంట చేతికి వచ్చేంత వరకు దీనికి తక్కిన పంటలకైతే పురుగు మందులు కొట్టాల్సిందే తప్పదు. మరి దీనికి ఎట్లా ఉంది? ఇది పురుగు మందు అవసరం ఏముండదండి. అసలు ఏముండదు. వీటికి తెగులు పెడితే పెద్ద ఏముండదండి. పూర్వానికి అయితే అసలు తెగులు పెద్ద ఉండదు. ఇటు వచ్చిన గాలి గురించి అనుకోవాలి తప్పండి. అసలు ఒక మందుల పని ఏముండదండి. ఇది చిన్నప్పుడైనా మొక్కప్పుడు ఫస్ట్ వేసుకున్నప్పుడు కొంచెం ఏదో పడుతుంది కానండి. దానికైతే తక్కువ రకం మంది ఒకసారి ఆడితే సరిపోతుంది. ఒక ఎకరా పేరు మీద మొత్తంగా ఎన్ని టన్నులు అంటే మీ సైడ్ గెలల లెక్కనే? గెల లెక్క అండి. చాలా గెల మార్కెట్ పట్టుకెళ్తే గెల 420 అలా పడింది. 420 పడుతుంది. 420 పడింది అండి మొన్న. అట్లా ఒక ఎకరాకి ఎన్ని మొలకలు పడితే ఎన్ని? ఎకరానికి 750 మాకు పిల్లలు పడతాయి. 750 పిల్లలు పడతాయి పిల్లకలు. అంటే ఈ లెక్కన వేసుకున్నా 4 ఏళ్ళు. మనకు దీనికి మాత్రం కర్ర మాత్రం ఓత ఇవ్వాలండి. వాసం కొంచెం ఓత ఇచ్చుకుంటే గాలి వచ్చినా ఇబ్బంది ఉండదు. కింద పడిపోకుండా పోదండి. ఇప్పుడు మీరు ఒక సంవత్సరం పేరు మీద ఖర్చులన్నీ పోను అంటే ఖర్చులన్నిటితో కలుపుకొని 2,80,000 వరకు కంపల్సరీ లోపల పెట్టుబడి పోను ఎంతవరకు మిగిలే అవకాశం ఉంది? పెట్టుబడి ఎంతవరకు అయ్యే అవకాశం? ఇదే రేట్ కనుక అమ్మితే కనుక పెట్టుబడి పోను 2 లక్షలు ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి కొంత స్టార్టింగ్ స్టేజ్ లోపల కొద్దిగా కూరగాయలు వేసుకుంటారు కాబట్టి వేసుకుంటే అందులో పెట్టుబడి కవర్ అవుతుంది. కొంత కవర్ అలా కూడా మొత్తంగా మీకు ఎట్లా ఉన్నది సాగు? బాగుందండి. బాగుంది కాబట్టి మళ్ళీ పిల్లకలు మళ్ళీ ఒక ఎకరం మళ్ళీ వేసాను మాట. అదే చూసారు కదా బాబ్జీ గారు, వారు గత 10 ఏళ్ల నుంచి అరటి సాగు లోపల కర్పూరం అరటి సాగు లోపల ఉన్నామని చెప్తా ఉన్నారు. అయితే వారు తక్కిన పంటలతో పోలిస్తే దీని లోపల తెగుళ్ళు తక్కువగా ఉన్నాయి. అలాగే ఎక్కువ మొత్తం లోపల అంటే ఎక్కువ సార్లు పంట తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో ఇదే కర్పూరం సాగు చేస్తున్నానని, అలాగే మార్కెట్లో కూడా మిగతా అరటి కంటే కూడా దీనికి రేట్ ఎక్కువ ఉంటుందన్న కారణాల చేత వారు ఈ కర్పూరం సాగు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మొత్తంగా బాగుందని ఇప్పుడు ప్రస్తుతానికి ఇది 5వ కోత కోస్తున్నామని చెప్తా ఉన్నారు. పంటలు పెరిగే కొద్దీ దిగుబడి కూడా పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా తగ్గడం చేత తెగుళ్ళ బెడద లేకపోవడం చేత వాళ్ళు ఈ కర్పూరం సాగు మాకు బాగా కలిసి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా రీసెంట్గా ఇది దేశవాళీ కర్పూరం రకం ఈ పంట ఉండగానే మళ్ళీ ఇంకో పంటకు కూడా పూనుకున్నారు. దాని లోపల అంతర్ సాగు చేస్తూ కూరగాయలు కూడా పండిస్తూ పెట్టుబడులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు ధన్యవాదాలు. వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతమంది నచ్చండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.